మేడారం జాతర తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర భారతదేశంలో అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్లో ఒకటి. లక్షల మంది భక్తులు ఆదివాసీ సంస్కృతి, ఆధ్యాత్మికత, సామరస్యం కోసం ఇక్కడికి వస్తారు. ఈ జాతరలో రోడ్ సైడ్ వెండర్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, ఒకరు పూలు అమ్ముకుంటూ, మరొకరు బిస్కెట్లు అమ్ముకుంటూ, మరొకరు కోవా బన్ అమ్ముతారు. ఇలాంటి వాళ్ళలో ఒకరే వాలి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుంచి వచ్చిన సాధారణ ముస్లిం వ్యాపారి 10 రూపాయలకి కోవా బన్ అమ్ముతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ ఈ చిన్న వ్యాపారం ఒక్కసారిగా ఫుడ్ జిహాదీ అనే పెద్ద కాంట్రవర్సీగా మారింది. అసలు ఏమైందంటే, తేజస్వి న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ వారు జాతరకు వచ్చి ఈ వెండర్ ను టార్గెట్ చేశారు. బన్ ప్యాకెట్లపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ లేవని ప్రశ్నించారు. ఎంత చౌకగా 10 రూపాయలకు అమ్ముతున్నాడు, ఇందులో ఏదో కలిపాడు, హిందూ భక్తుల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడని ఆరోపించారు. అంతేకాదు, ఫుడ్ జిహాదీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించారు. మతపరమైన కోణంలోకి తీసుకెళ్లారు. ఆధార్ కార్డు చూపించమని డిమాండ్ చేశారు. చివరికి నువ్వు తిను, సేఫ్ అయితే తిను అని బలవంతం చేశారు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఒక చిన్న వ్యాపారి మీద జరిగిన హెరాస్మెంట్ మాత్రమే కాదు, ఇది జర్నలిజం ఎలా దుర్వినియోగం అవుతుందో చూపిస్తుంది. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అనే కవర్ తీసుకొని మరోవైపు మతద్వేషాన్ని రెచ్చగొట్టాడు. 10 రూపాయలకి బన్ అమ్మడం అంటే కల్తీ అని లాజిక్ లేకుండా ఆరోపణలు చేశారు. అసలు కోవా బన్ ఎలా తయారవుతుంది, ఎంతకాలం ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. ఇది జాతరలో సాధారణ ఐటమ్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్లు వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్ల కోసం చేస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మంచి విషయం ఏంటంటే, సమాజం ఇలాంటి అన్యాయాన్ని సహించలేదు. నెటిజన్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, రాజకీయ నేతలు లోకేష్, నాగబాబు, మంత్రి అచ్చెన్నాయుడు వెండర్ కి మద్దతు తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు కూడా మతపరమైన హెరాస్మెంట్ గా రిపోర్ట్ చేశాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోలీసుల నిర్లక్ష్యాన్ని ఖండించారు. एक करनूल का मुसलमान है जो खोए का बन बेच रहा है. లోకల్ కమ్యూనిటీ నుంచి సపోర్ట్ పెరిగింది. కొందరు ఆర్థిక సాయం కూడా చేశారు. ఇది హ్యుమానిటీ విన్ అనే మెసేజ్ గా మారింది. ఈ వివాదం మనకి ఏం నేర్పుతుంది? సోషల్ మీడియా ఎప్పుడూ ట్రూత్ చూపదు. చాలాసార్లు సెన్సేషన్ కోసం సత్యాన్ని ట్వీట్ చేస్తుంది. ఒక సామాన్యుడిగా జీవనోపాధి దెబ్బతీసే, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం జర్నలిజం కాదు, ఇది దుర్మార్గం. మేడారం జాతర ఆదివాసీల సంస్కృతి, మానవత్వం గురించి. అక్కడ ఒక వ్యాపారి మతం చూసి హింసించడం సరైనది కాదు. చివరిగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం బాధ్యతగా ఉండాలి. వీడియో చూసి షేర్ చేయడం కాకుండా ఫ్యాక్ట్ చెక్ చేయాలి. సామాన్యుల గౌరవాన్ని కాపాడాలి. 10 రూపాయల కోవా బన్ కల్తీ కంటే పెద్ద కల్తీ మనసుల్లో ద్వేషం కలపడమే.